హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. ఈరోజు నా వ్లాగ్ని ఇలా ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నాను. సంక్రాంతికి ఒక నెల ముందు ధనుర్మాసం పడతారు కదా, సో అదంతా నాకు తెలియదు, కానీ ముగ్గులు అయితే వేస్తాము చిన్నప్పటి నుంచి. అయితే ఎస్పెషలీ మెలికల ముగ్గులు వేస్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలో. రేపు 15th నుంచి స్టార్ట్ కదా, సో నాకున్న చిన్న ప్లేస్లో నేను కూడా వేద్దామని అనుకుంటున్నాను. ఈ మెలికల ముగ్గులు ముందే ప్రాక్టీస్ చేసుకొని వేసుకుంటే చాలా బాగా వస్తాయి, కానీ నేను డైరెక్ట్గా పింట్రెస్ట్లో చూసేసి వేస్తూ ఉంటాను. సో ఈరోజు డిసెంబర్ 10th, నవంబర్ 10th టు డిసెంబర్ 10th. ఎవరైతే ఎక్కువ లైక్స్ కామెంట్స్ ఏ ఛానల్ నుంచి అయితే వచ్చాయో వాళ్ళని సెలెక్ట్ చేసి ఈరోజు గిఫ్ట్ని అయితే అనౌన్స్ చేస్తున్నాను. మీకు ఎక్సైట్మెంట్ ఉందో లేదో కానీ నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది వాళ్ళని అనౌన్స్ చేయాలని. మొత్తానికి ఒక 5 ఛానల్స్ నుంచి రెగ్యులర్గా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే నేను సెలెక్ట్ చేయడం కాదు, ఆటోమేటిక్గా వైటీ స్టూడియోలో నాకు తెలుస్తుంది ఎవరి ఛానల్ నుంచి అయితే ఎక్కువ కామెంట్స్ లైక్స్ వస్తున్నాయో వాళ్ళకి ఒక హార్ట్ సింబల్ వస్తుందన్నమాట. అవి స్క్రీన్ షాట్స్ మీకు షేర్ చేస్తాను. వాళ్ళలో ఇద్దరిని సెలెక్ట్ చేస్తున్నాను. బిఫోర్ ఒక ముగ్గురిని సెలెక్ట్ చేశాను కదా, వాళ్ళలో ఇద్దరి నుంచి మళ్ళీ సేమ్ ఎక్కువ కామెంట్స్ వచ్చేస్తున్నాయన్నమాట ఆ ఛానల్ నుంచి. అందులో మెయిన్గా నన్ను ఎక్కువ ఫాలో అయ్యే చంద్రకళ గారు. మళ్ళీ తనకి మెసేజ్ చేశాను, అయితే తను మళ్ళీ విన్ అవ్వబోతున్నారు అని చెప్పేసి. తన దగ్గర నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది అలా ఇవ్వగానే. అదేంటంటే ఆల్రెడీ నేను మీ నుంచి గిఫ్ట్ తీసుకున్నాను, ఐఎమ్ సో హ్యాపీ. నాలాగా ఇంకొంతమందికి ఛాన్స్ ఇచ్చినట్లు ఉంటుంది కదా, నా తర్వాత ఇంకెవరికి ఎక్కువ వచ్చిందో ఎక్కువ కామెంట్స్ ఇచ్చారో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. అయితే లాస్ట్ మంత్ నేను ఒక గిఫ్టే ఇద్దాం అనుకున్నాను. అయితే ఇచ్చిన కామెంట్స్ని చూసి నాకు చాలా ఇంప్రెస్ అయ్యానమాట. అందుకని 2 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. వీడియోని కంప్లీట్గా చూడండి, లాస్ట్లో ఆ స్క్రీన్ షాట్ని షేర్ చేస్తాను ఎవరు విన్ అయ్యారనేది. అలానే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా వ్లాగ్స్ డైలీ చూస్తున్నారు కదా, నిజంగా మీకు హార్ట్ఫుల్గా నచ్చితేనే లైక్ అండ్ కామెంట్ చేయండి అబ్బా. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, లైక్స్ కామెంట్స్ కోసం కాదు నేను ఈ గిఫ్ట్ అనౌన్స్ చేసేది. సో మీకు ఎంకరేజ్మెంట్ కోసం అనమాట. అలానే నిన్న మొన్న పెట్టిన వ్లాగ్స్లో కామెంట్స్, ఫస్ట్ కామెంట్ని పిన్ చేయమని ఇద్దరు అడిగారు. సో ఐడియా కూడా నాకు బాగా నచ్చింది. ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తున్నారో వాళ్ళని పిన్ చేస్తాను ఇక నుంచి. అంటే డిసెంబర్ 10th టు జనవరి 10th ఎవరి కామెంట్స్ అయితే ఎక్కువ పిన్ చేశానో వాళ్ళకైతే గిఫ్ట్ అనౌన్స్ చేస్తాను. సో నేను పెట్టే వ్లాగ్స్ వెంటనే వీడియో నోటిఫికేషన్స్ కావాలి అంటే బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి, వెంటనే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అన్విత డైలీ వేర్ మేకప్, ఆ వీడియోనైతే ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా మార్నింగ్ టైంలో అన్విత కాలేజ్కి వెళ్ళేటప్పుడు తీశాను. హడావిడిగా ఉంటుందబ్బా ఇంట్లో వంట చేసుకొని వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపరేషను, ఆ బిజీలో ఉండి కూడా మీరు అందరూ అడుగుతున్నారని చెప్పేసి ఇంకా ఇలా కవర్ చేశాను. అయితే రెగ్యులర్గా అన్విత మేకప్ అసలు యూజ్ చేయదు, జస్ట్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఒక్కటే యూజ్ చేస్తుంది. అది చాలా టీనేజ్ గర్ల్స్ కదా, స్కిన్ ఎలాగో గ్లోగా ఉంటుంది, ఇంకా మేకప్ ఏమీ అవసరం లేదు, పార్టీవేర్గా అయితే వేసుకుంటుంది. అందులోనూ డైలీ మేకప్ ప్రోడక్ట్స్ అనేవి ఫేస్ మీద ఎక్కువ పెట్టకూడదు అని నా ఒపీనియన్. ఇక స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉండడానికి అలానే సన్ నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి సన్ స్క్రీమ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ రాసిన తర్వాత కన్నా కూడా ఒక 10 ఫేస్లో ఉన్న నేచురల్ ఆయిల్ మంచిగా గ్లో అవడం వల్ల గ్లోగా మెరుస్తుంది. ఇక ఫైనల్గా బొట్టు పెట్టేసుకొని ఇంకా కళ్ళని హైలైట్ చేసుకుంటుంది ఐలైనర్తో. అయితే కాటుకు పెట్టుకోవడం నాకు చాలా నచ్చుతుంది. అన్వితానేమో కళ్ళకంతా స్మజ్ అయిపోతుందని చెప్పేసి ఇక మేకప్లో ఎక్కువ యూజ్ చేసేది లిప్స్టిక్. అన్వితకి లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం, చాలా షేడ్స్ ఉన్నాయి తన దగ్గర కూడా. అయితే లిప్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, వాటిలో టింట్ వచ్చేవి ఉంటాయి అన్నమాట, దాన్ని ఎక్కువ యూజ్ చేయమంటాను నేను. ప్రజెంట్ అయితే బాబీ బ్రౌన్ యూజ్ చేస్తుంది, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది, ఎక్కువ కూడా హైలైట్ అవ్వదన్నమాట. ఫైనల్గా చూడండి, లిప్స్టిక్ వేసిన తర్వాతే ఫైనల్ లుక్ ఇది. దీనివల్లే మేకప్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట.
అలానే మన ఫేస్ ఎక్కువగా గ్లోగా కొత్తగా కనిపించాలి, స్పెషల్గా కనిపించాలంటే హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక లుక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది లుక్ డిఫరెన్స్ చూడండి, ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో. ఆటోమేటిక్గా హెయిర్ వల్ల లుక్ వచ్చేస్తుంది. ఇక బండి మీద వెళ్తుంది కదా, ఫ్రీజీగా అయిపోతుందని చెప్పేసి ఇంకా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటుంది. ఇంతకీ అన్విత సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ ఏం యూస్ చేస్తుంది అనేది చెప్పలేదు కదా. అది రీసెంట్గా స్టార్ట్ చేసింది యూస్ చేయడం. అది ఎలా ఉంది అనేది రివ్యూ కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత తప్పకుండా షేర్ చేస్తాము. అయితే అది తొందరగా మార్చేస్తుందబ్బా మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్స్ కానీ. అలా మార్చకుండా ఒక్కటే స్టిక్ ఆన్ అయ్యి ఉంటే బాగుంటుంది. కానీ అన్విత కొత్త ప్రోడక్ట్స్ చూస్తే చాలు అవన్నీ ట్రై చేస్తూ ఉంటుంది. అదొక్కటే తనలో నాకు నచ్చదనమాట. కొన్ని రోజులు బాగుంది అనిపించిన తర్వాత అదే ఫాలో అవ్వాలి కదా. వాళ్ళు టీనేజ్లో ఉన్నారు కాబట్టి స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది ఆటోమేటిక్గా. ఇక ఏది రాసినా కూడా అలా కొత్తగా బాగుంది అనిపిస్తుంది. ఇక పిల్లల లంచ్ బాక్స్కి అయితే గోరుచిక్కుడుకాయ ఫ్రై చేశారు మా అత్తగారు. ఈరోజు కూడా యాజ్ యూజువల్గా కొంచెం లేట్గా లేచాను. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను అనమాట. షోల్డర్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. అయితే నైట్ టైంలో ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. అది కొంచెం ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. ఇంకా దానివల్ల మార్నింగే లెగవలేకపోతున్నాను. ఇక నేను లేచేసరికి మా అత్తగారు వంట కూడా కంప్లీట్ చేస్తారు. ఇక మా లంచ్ కోసం అయితే ఫ్రై ఒక్కటే సరిపోదు కదా, అందుకని అరటికాయ పులుసు చేస్తున్నారు మా వదిన. అలానే దోసకాయ వంకాయతో పచ్చడి ముక్కలు అనమాట ఈరోజు మా లంచ్ స్పెషల్. ఇంక ఇక్కడ ట్రైపాడ్ స్టాండ్ గురించి చూపిస్తాను. క్రియేటర్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ ట్రైపాడ్ స్టాండ్. అయితే యుఎస్ నుంచి మా చెల్లి పంపించింది, అమెజాన్లో ఆర్డర్ పెట్టింది. అయితే Amazon.in అయితే ఈ మోడల్ అవైలబుల్ లేదనమాట. అందుకని అక్కడే ఆర్డర్ పెట్టేసి నాకు సెండ్ చేసింది. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా చేతికి వచ్చింది. Amazon.in అయితే స్ట్రైట్గా ఉండే ట్రైపాడ్ స్టాండ్ అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి గూస్ నెక్ అనమాట. అంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అది బెండ్ అవుతుంది. కొంగమెడలాగా ఇలా బెండ్ అయి కనిపిస్తుంది అనమాట. కుకింగ్ వీడియోస్కి చాలా హెల్ప్ అవుతుంది. సో అంతకుముందు మా చెల్లి వచ్చినప్పుడు నేను పడే ఇబ్బంది చూసి తను అప్పుడు అన్నదనమాట, అక్క ఈసారి నేను పంపిస్తాను అని చెప్పేసి. అలానే లాక్ సిస్టమ్ కూడా ఉంది కదా, చాలా స్టాండర్డ్గా అనిపిస్తుంది, చాలా ఈజీగా కూడా ఉంది. ఇంతకుముందు ట్రైపాడ్ స్టాండ్ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. దానికేమో లైట్ వచ్చింది, దీనికి లైట్ రాలేదు. కానీ ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల కుకింగ్ వీడియోస్కి చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి ట్రైపాడ్స్ ఉండడం వల్ల. మామూలుగా అయితే నేను రోజు ముగ్గు వేసుకునేటప్పుడు అన్విత ఉంటేనే ఆ వీడియోస్ షూట్ చేయగలుగుతున్నాము. అంటే అక్కడ నేను ముగ్గు వేస్తూ తీయాలంటే కష్టంగా అనిపించేది అంతకుముందు. అయితే ఈ స్టాండ్ యూజ్ చేయడం వల్ల చాలా ఈజీ అనిపిస్తుంది. అలానే ఆటోమేటిక్గా బటన్ సిస్టమ్ ఉంటుందన్నమాట, కెమెరా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. ప్రతిసారి లేచి స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ అనిపించింది. అంతకుముందున్న స్టాండ్ కూడా ఉంది, కానీ చిన్న రిమోట్ సిస్టమ్ ఉంటుంది, కానీ అది అంతగా పనిచేయలేదు. కానీ ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. రిమోట్ దగ్గరలో అంటే కెమెరా దూరంలో ఉన్నా సరే ఆ రిమోట్ బాగా వర్క్ అవుతుందన్నమాట. అలానే ఆ స్టాండ్ని క్యారీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఇలా బ్యాగ్ కూడా ఇచ్చారు కదా, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నదైతే అసలు క్యారీ చేయడానికి అవ్వదనమాట, లాంగ్గా ఉంటుంది కదా. అయితే ఇక దాన్ని ఎలా యూస్ చేయాలనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ పిక్లో చూపిస్తున్నాను కదా, చాలా ఈజీగా అనిపించింది. ఇక్కడ పిక్లో చూపించినట్టుగా ఎంచక్కా దాన్ని బెండ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అమెజాన్లో అంటే ఇండియన్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను నేను ఒక ట్రైపాడ్ స్టాండ్ని. అయితే అది షూట్ చేసేటప్పుడు సడన్గా కింద పడిపోయిందనమాట. సో దాన్ని రిటర్న్ పెడదామన్నా కూడా ఆప్షన్ అస్సలు లేదు. అయితే ఆ స్టాండ్కి గ్రిప్ ఉంటుంది కదా, కెమెరా పెట్టిన తర్వాత ఆ గ్రిప్ అనేది సరిగా లేక ఫోన్ కింద పడింది. లక్కీగా నా ఫోన్కి ఏం అవ్వలేదనమాట. ఇంకప్పటి నుంచి ట్రైపాడ్ స్టాండ్ వాడడమే మానేశాను. ఫైనల్గా మా చెల్లి పంపించిన తర్వాత దీంతో చాలా ఫ్రీగా వీడియోస్ అయితే తీసుకోగలుగుతున్నాను. సో నా వీడియోస్ చూసే వాళ్ళలో క్రియేటర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ఇది షేర్ చేస్తున్నాను. సో ఇక విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నాను. ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు నా ఇన్స్టా పేజ్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. అందులో డిఎం చేయండి మీ అడ్రస్ని. మీ ఇష్టం అనమాట. కామెంట్స్లో ఇవ్వదలిస్తే ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇస్తే ఇంకా బెస్ట్. సో డైరెక్ట్గా అడ్రస్ పెట్టేస్తే వాళ్ళకి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టేస్తాను. సో ఇక్కడ డిఫరెన్స్ అయితే చూపిస్తాను. ఎవరు ఎక్కువ కామెంట్స్ లైక్స్ ఇచ్చారనేది నాకు ఎలా తెలుస్తుంది. ఇక్కడ పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కదా హార్ట్, అది ఎక్కువ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళు, లైక్స్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళు అనమాట. అలానే కామెంట్స్ వచ్చాయి కానీ లైక్స్ ఇవ్వలేదు.
అందుకని అది కూడా డిఫరెన్స్ తెలియడానికి ఈ ఛానల్ని యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్గా సిరి గాదెల అలానే సముద్రాల శ్రీలత అనే 2 ఛానల్స్ని సెలెక్ట్ చేశాను. సో నా ఇన్స్టా పేజ్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫోన్ నంబర్ డిఎం చేయండి. సో ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.